హలో అండి, వెల్కమ్ టు చెర్రీస్ ఫుడ్ బుక్. ఈరోజు నేను సగ్గుబియ్యం చల్ల పునుగులు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. మరి ఈ సగ్గుబియ్యం చల్ల పునుగుల్ని ఎలా చేసుకోవాలో ఏంటో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. దీనికోసం ముందుగా ఒక కప్పు సగ్గుబియ్యంని ఒక గిన్నెలోకి వేసుకొని నీళ్లు వేసుకొని దీన్ని 1-2 సార్లు బాగా కడిగేసుకొని ఈ నీళ్ళను వంపేసి ఇందులో ఒక కప్పు పెరుగుని వేసుకోవాలి. పుల్లటి పెరుగు అయితే చాలా బాగుంటాయండి. ఆ తర్వాత దీంట్లో అరకప్పు నీళ్ళను వేసుకొని ఈ పెరుగంతా కూడా ఈ సగ్గుబియ్యంలో ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన ఒక మూత పెట్టేసి వీటిని ఒక 4 గంటల పాటు పక్కన పెట్టుకోవాలి. 4 గంటల తర్వాత ఇవి మనకి చక్కగా నానిపోతాయి. చూశారు కదా, మనం వేసిన పెరుగు నీళ్ళన్నీ కూడా చక్కగా ఈ సగ్గుబియ్యం పీల్చేసుకొని చాలా సాఫ్ట్గా అయ్యాయి. ఇలా పట్టుకొని చూస్తే మనకి మెత్తగా అవ్వాలి. ఇలా అయితేనే మనకి పునుగులు అనేవి బాగా వస్తాయి. ఇలా మొత్తం అంతా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి, కారం వేసుకోవాలి. నేను ఒక 5-6 పచ్చిమిరపకాయలని ఇలా గ్రైండ్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇది ఓన్లీ పచ్చిమిర్చి మాత్రమే అండి, ఇంకా ఏమీ వేయలేదు. అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, కరివేపాకు. ఆ తర్వాత 2 మీడియం సైజు బంగాళదుంపల్ని కుక్కర్లో వేసుకొని ఉడికించుకొని పొట్టు తీసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ బంగాళదుంపల్ని ఇందులో ఇలా మెత్తగా నలిపేసుకొని వేసుకోవాలి. ఈ బంగాళదుంపల్ని వేయటం వల్ల మనకి పునుగులు అనేవి క్రిస్పీగా వస్తాయి. అలాగే ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చదు. ఆ తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో బియ్యపిండి వేసుకోవాలండి. బియ్యపిండి వేసుకొని మనం దీన్ని చక్కగా కలుపుకోవాలి. బియ్యపిండి ఎంత అనేది మనం కరెక్ట్గా చెప్పలేమండి. కొద్దిగా ఎక్కువైనా పర్వాలేదు. ఇందులో మనం ఇలా బియ్యపిండి అంతా వేసుకొని ఒకవేళ బాగా గట్టిగా అనిపిస్తే కొద్దిగా నీళ్ళను వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. మరి జారుగా ఏం కలుపుకోవద్దండి. మనం మైదా పిండి పునుగులు వేసుకున్నట్టుగా అలా కలుపుకోవాల్సిన అవసరం లేదు. కొద్దిగా సెమీ సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది. మీకు పిండి మొత్తం కలిపాక చూపిస్తున్నాను చూడండి. ఇలా ఉండాలి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. మనం పునుగులు వేసుకోవటానికి వీలుగా ఉంటే సరిపోతుంది. మరీ జారుగా చేసుకున్నారంటే ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తాయి. కాబట్టి ఇలా చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ పై డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఈ పిండిని ఇలా చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకోవాలి. ఇలా కడాయిలో మనకి ఎన్ని పునుగులు అయితే పడతాయో అన్నీ, మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా మీడియం సైజుగా వేసుకుంటే మనకు అవి చక్కగా వేగుతాయి. ఇవి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే లోపలి వరకు చక్కగా వేగుతాయి. ఆయిల్ అనేది బాగా వేడిగా ఉండాలండి. ఆయిల్ అనేది వేడి తక్కువగా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చేస్తాయి. ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని వీటిని ఆయిల్లో నుంచి తీసి ఒక ప్లేట్లోకి వేసుకొని మిగతా అన్నిటినీ కూడా ఇలాగే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న ఈ పునుగుల్ని మనకి ఇష్టమైన చట్నీతో దేనితోటైనా సర్వ్ చేసుకోవచ్చు. లేదంటే మనం పచ్చిమిర్చి కారం వేసాం కాబట్టి ఇలా కూడా సర్వ్ చేసుకోవచ్చు. నేనైతే ఇలాగే సర్వ్ చేసేసానండి. చూసారు కదండి, సగ్గుబియ్యం చల్ల పునుగులు ఎలా చేసుకోవాలో మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్